హలో అండ్ నమస్తే ఎవ్రీవాన్. నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? ఇమోషనల్గా స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉన్నారా? ఇంకా సింపుల్గా చెప్పాలంటే అన్షేకబుల్గా ఉన్నారా? ఎవరి మైండ్ అయితే అన్షేకబుల్గా ఉంటుందో వాళ్ళు లైఫ్లో చాలా డిసిప్లిన్తో ఉంటారండి. మనం రీసెంట్గా ఒక వీడియోలో హ్యాబిట్స్ గురించి మాట్లాడుకున్నాం. హ్యాబిట్స్ ఎంత ఇంపార్టెంట్, హ్యాబిట్స్ కల్టివేట్ చేయాలంటే ఏముండాలి, దాంట్లో డిసిప్లిన్ ఎంత ముఖ్యం అని చెప్పి నేను డిసిప్లిన్ గురించి ఇంకొక వీడియో చేస్తా అని చెప్పాను. సో ఇవాళ డిసిప్లిన్ గురించి మాట్లాడుకుందాం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఒకసారి నేను చెప్పే సినారియోని మీరు ఊహించుకోండి. గుర్రాల రేస్, హార్స్ రేసింగ్ నడుస్తోంది. చాలా పవర్ఫుల్ గుర్రం ఏమంటే ఉరుకుతోంది బాగా ఫాస్ట్గా. ఆ గుర్రాలని స్వారీ చేసే వ్యక్తి జాకీ అంటారు కదా. ఇప్పుడు ఆ జాకీ చెప్పినట్లు గుర్రం వినాలి, ఎటు పొమ్మంటే అటు వెళ్ళాలి కదా. కానీ ఉన్నట్టుండి ఆ రేసు మధ్యలో ఆల్మోస్ట్ ఫస్ట్ వచ్చే టైంలో ఉన్నట్టుండి ఆ జాకీ చెప్పినట్టు వినకుండా ఆ గుర్రం తన ఇష్టానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తే పరిస్థితి ఏంటి? అంటే ఇటు బొమ్మంటే నేను ఇటు పోను, నేను ఇటే పోతా. ఉరకవే, నేను ఉరకను, నేను ఇప్పుడు స్లోగానే నడుస్తా అంటే చెప్పిన మాట వినకపోవటమే కాకుండా ఆ జాకీని, ఆ గుర్రం స్వారీ చేసే అతన్ని కింద పడేసి ఫాస్ట్గా ఈడ్చుకెళ్ళింది అనుకోండి. ఆ జాకీ పరిస్థితి ఏంటి? అరే డిసిప్లిన్ అన్నావు, గుర్రం అంటున్నావేంటి? మన మైండ్ గుర్రం లాంటిదండి. గుర్రం అంటే ఏదో రోడ్డు మీద అక్కడక్కడ చూస్తుంటారు ఎగ్జిబిషన్స్లో 10 రూపాయలు ఇస్తే ఎక్కి నడిపిస్తారే, అలా బక్క చిక్కిన గుర్రం కాదండి. స్టాలియన్స్ అంటారు. స్టాలియన్స్ అంటే యుద్ధాలలో వాడే గుర్రాలు, రేసుల్లో వాడే గుర్రాలు. అసలు అవి ఉరుకుతుంటే ఒక వైబ్ వస్తుందండి. చాలా పవర్ఫుల్ గుర్రం అది. మైండ్ కూడా అటువంటి గుర్రం. ఆ గుర్రం గనక కంట్రోల్ తప్పితే, అర్థమవుతుందా? ఆ జాకీ మనం, అంటే ఆ స్వారీ చేసే వాళ్ళం మనం చెప్పినట్లు మన మైండ్ వినాలి. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడ కంట్రోల్ తప్పుతుంది మన మైండ్, సెల్ఫ్ కంట్రోల్ ఎక్కడ కోల్పోతామంటే డిసిప్లిన్ దగ్గరికి వచ్చేటప్పటికి కోల్పోతాం. మిగతా టైంలో మైండ్ బాగుంటుంది. అరే డిసిప్లిన్గా ఉండాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు అనగానే గుర్రం రంకెలేస్తుంది. ముందు కాళ్ళు 2 లేపి దాన్ని స్వారీ చేస్తున్న మనని ఎడంకాలతో దాన్ని కింద పడేస్తుంది. ఎస్ ఆర్ నో? ఎందుకంటే అండి ఈ వీడియోలో ఈ డిసిప్లిన్ గురించి చాలా డెప్త్కి వెళ్ళి మాట్లాడదలుచుకున్నాను. కారణం ఏంటంటే చాలామంది మైండ్స్లో డిసిప్లిన్ అంటే చాలా నెగిటివ్గా అసోసియేట్ అయ్యింది. అంతెందుకండి, గూగుల్లో డిసిప్లిన్ అని కొట్టండి, పనిష్మెంట్ అని వస్తుంది. డిసిప్లిన్ అంటే పనిష్మెంట్ కాదండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. డిసిప్లిన్ని తెలుగులో క్రమశిక్షణ అంటాం. క్రమశిక్షణని 2 విధాలుగా చూడొచ్చు. నెగిటివ్గా చూస్తే క్రమంగా మనల్ని మనం శిక్షించుకోవటం కింద చూడొచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే డిసిప్లిన్ అంటే మనల్ని మనం శిక్షించుకోవటం కాదండి. క్రమశిక్షణ అంటే క్రమంగా మనం ఎదగటానికి మనకు మనం శిక్షణ ఇచ్చుకోవటం. అది శిక్ష కాదు, శిక్షణ. ఆ శిక్షనే మనకు రక్షణ. అయితే కశ్యప్, గుర్రం మన చేతుల్లో ఉండట్లేదురా. డిసిప్లిన్గా ఉండు అంటే మన గుర్రం మాటినట్లేదు. ఏం చెయ్యాలి, ఎందుకు ఉండట్లేదు, ఏం చేస్తే ఉంటుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అద్భుతమైన ఒక స్ట్రాటజీ నేను షేర్ చేస్తాను. ఆర్ యు రెడీ? కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్, మే ఎండింగ్లో 10 days వర్క్షాప్ అండి. ఇది 10 days వర్క్షాప్, ఇమోషనల్ మాస్టరీ. ఆన్లైన్లో డైలీ 1.5 hour ఉంటుంది. ప్రతిరోజు ఒక ఇమోషన్ గురించి, అలా 10 different categories ఆఫ్ ఇమోషన్స్, వాటిని ఎలా మేనేజ్ చేయాలి, ఆ స్ట్రాటజీస్ ఏంటి నేర్పించే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. అతి తక్కువ ప్రైజ్కి చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. జూన్ ఎండింగ్లో మనందరి ఫేవరెట్ వాట్ ఇట్ ఈస్, ఎస్, బీ అన్షేకబుల్ రానే వచ్చింది. జూన్ ఎండింగ్లో ఉంటుంది.
అగైన్ స్క్రీన్ మీద మీకు నంబర్స్ ఉన్నాయి, డేట్స్ ఉన్నాయి, ఇంకా డీటెయిల్స్ కావాలి, రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ ద నంబర్. మన గోల్స్ మనం రీచ్ అవ్వాలి, ఎదగాలి అనుకుంటే డిసిప్లిన్ ఉండాలి, రైట్? ఈ డిసిప్లిన్ ఈ డి ఫర్ డిసిప్లిన్ కదా, ఈ డి మనకి కావాలి అంటే ఇంకొక డి గురించి మనకు తెలియాలండి. దాని పేరే డోపమిన్. డోపమిన్ అనే ఒక అద్భుతమైన కెమికల్ అంటారా, హార్మోన్ అంటారా, మీ ఇష్టం. నేను డోపమిన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే దానికి డిసిప్లిన్కి రెండింటికి చాలా పెద్ద కనెక్షన్ ఉంది. కనెక్షన్ ఏంటంటే మన బ్రెయిన్ని ఒక 2 తలల వ్యక్తిగా చూడండి. ఒక తల ఏంటంటే లింబిక్ బ్రెయిన్ అంటాం. లింబిక్ బ్రెయిన్కి ఏం కావాలంటే అక్కడే డోపమిన్ అదంతా ఉంటుంది. లింబిక్ బ్రెయిన్కి ఏం కావాలంటే ఇన్స్టాంట్ రివార్డ్స్ కావాలి. ఇన్స్టాంట్ అంటే మనం ఒక పని చేయగానే ఇమ్మీడియట్గా రివార్డ్స్ కావాలి. దాన్ని కోతితో పోలుస్తుంటారు. కోతి చాలా చంచలంగా ఉంటుంది, ఒక చోట కూర్చోదు. ఇక్కడ ఒక నిమిషం కూర్చున్నట్టే ఉంటుంది, ప్రశాంతంగా ఉండదు. ఎమ్మటి ఎక్కడో దానికి అరటిపండు కనపడంగానే ఇన్స్టాంట్గా అరటిపండు కోసం దూకుతుంది. ఇంకొక తల ఏంటంటే ప్రీఫోర్టల్ కార్టెక్స్ అంటారు దాన్ని. దాంట్లో అది మనకి విచక్షణ నేర్పిస్తుంది. అదొక సేజ్ లాంటిది, ఒక మహర్షి, ఒక ఋషి లాంటి పర్సనాలిటీ అనమాట. అంటే టెంప్ట్ అవ్వద్దు, డిసిప్లిన్తో ఉండు, చేయాల్సిన పని చేయి, నీ గోల్స్ రీచ్ అవుతావు, మధ్యలో వదిలేయద్దు, టెంప్టేషన్స్కి పోయి డిస్ట్రాక్ట్ అవ్వద్దు, అది మనకు చెప్తుంది. కానీ మన మైండ్ మనం ఈ డోపమిన్కి బాగా అలవాటు పడ్డామండి. డోపమిన్ పని ఏంటయా అంటే విదిన్ మినిట్స్లో మీకు ఒక అద్భుతమైన కిక్ ఇవ్వటం. ఆ కిక్ని మీరు ఫీల్ గుడ్ అంటారా, ఆనందం అంటారా, సాటిస్ఫాక్షన్ అంటారా, ఆ పదాలు మీ ఇష్టం అండి. కానీ డోపమిన్ రిలీజ్ అవ్వగానే బాడీలో అద్భుతమైన కిక్ వస్తుంది. మన లైఫ్ స్టైల్లో ఉండే కొన్ని లోపాల వల్ల, అది యూసేజ్ ఆఫ్ ఎక్స్ట్రా యూసేజ్, నార్మల్గా యూజ్ చేస్తే తప్పలేదు, అతిగా ఫోన్ యూజ్ చేయటం కావచ్చు. మనం చేసే ప్రతి పని ఈ మధ్య ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్, అంటే ఇమ్మీడియట్గా మనకి రిజల్ట్ కావాలి. అయితే దీనికి డిసిప్లిన్కి రిలేషన్ ఏంటంటే డిసిప్లిన్లో ఇన్స్టాంట్గా గ్రాటిఫికేషన్ ఉండదు, ఇన్స్టాంట్గా రివార్డ్ ఉండదు. అంతే కదండి. ఇప్పుడు మీరు డిసిప్లిన్గా ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఇవాళ 2 ఎక్సర్సైజులు చేయగానే హెల్దీగా అయిపోతారా? 2 ఎక్సర్సైజులు 2 సార్లు డంబులు ఇట్లా అనగానే కండలు వచ్చినాయా, లేకపోతే పొట్టంతా కరిగిపోయిందా? ఇన్స్టాంట్గా కనపడదు కదా. అంటే మైండ్కి డోపమిన్ రావట్లా. డోపమిన్ రాకపోయేటప్పటికీ ఆ కిక్ లేదు. ఆ కిక్ లేకపోయేటప్పటికీ ఇమ్మీడియట్గా మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుంది. డిస్ట్రాక్ట్ అయ్యి ఏం చేస్తుంది? కిక్ వచ్చేవి చేస్తుంది. అది జంక్ ఫుడ్ కావచ్చు, ఎక్స్ట్రా యూసేజ్ ఆఫ్ ఫోన్ కావచ్చు. అసలు మనకది పనికి రాకపోయినా సరే ఈ మధ్య దానికి ఒక పేరు పెట్టుకున్నారు. దాని పేరు ఏంటంటే సాటిస్ఫైయింగ్ రీల్స్ అంట. ఎందుకు? డోపమిన్ వస్తుంది. అర్థమవుతుందా అండి? మరి కశ్యప్ ఇది బాగానే ఉందిరా, డోపమిన్, మరి డిసిప్లిన్లో డోపమిన్ రావట్లేదు కదా, మరి ఎలా అంటే దీన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేయాలండి. రివర్స్ ఇంజనీరింగ్ చేయాలంటే ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ కాకుండా డిలేయిడ్ గ్రాటిఫికేషన్ మైండ్కి అలవాటు చేయాలి. డిలేయిడ్ గ్రాటిఫికేషన్ అంటే ఏంటంటే ఇమ్మీడియట్గా రిజల్ట్స్, ఇమ్మీడియట్గా రివార్డ్స్ లేకపోయినా ఒక 5-10 నిమిషాలు వెయిట్ చేయగలిగేటట్టు ఉండాలి. ఇది మనం పర్పస్లీ అలవాటు చేయాల్సిందే. ఎలా చేస్తాం? ఒక్క ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇవాళ నేను జిమ్కి వెళ్ళాలి, నా మైండ్ డిసిప్లిన్ పక్కకు పెట్టి ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ కోసం, ఇన్స్టాంట్ రివార్డ్స్ కోసం నేను జిమ్కి పోను అని చెప్పి ఆ గుర్రం పక్కకు పోతుంటుంది. మనం ఏం చేస్తామంటే దాన్ని కొంచెం డిలే చేయటం అంటే ఓకే, జిమ్ ఎగ్గొట్టావు కానీ ఒక 10 నిమిషాలు వాకింగ్ చేసి జిమ్ ఎగ్గొట్టు. జిమ్ బదులు 10 నిమిషాలు వాకింగ్ చేయి. లేకపోతే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, పొద్దున్నే లేవంగానే టీ తాగటం ఒక అలవాటు అనుకోండి. ఇది మానేయాలనుకున్నాం డిసిప్లిన్గా. లేవంగానే మైండ్ చెప్తుంది టీ తాగితే కానీ డోపమిన్ రాదు. డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే ఏంటంటే ఒక అర్ధగంట ఈ పని చేసిన తర్వాత తాగుదాం. అర్థమవుతుందా అండి? అసలు తాగద్దు అంటే మైండ్ వినదు, గుర్రం పక్కకు పోతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక టైం లిమిట్ చెప్తాం దానికి, ఇంతసేపు అయిన తర్వాత తాగుదాం. అలా 10 సార్లు పోస్ట్ పోన్ చేసిన తర్వాత ఒకసారి మైండ్కి రివార్డ్ ఇవ్వాలి. అర్థమవుతుందా అండి? డిలేడ్ గ్రాటిఫికేషన్. ఇది అలవాటు చేస్తే ఏమవుతుందంటే
ఇమ్మీడియట్గా రివార్డ్స్ కోసం, ఆ డోపమిన్ కిక్ కోసం, డోపమిన్ చాలా చాలా మంచిది కానీ చాలా ఎడిక్టివ్ అండి. అది చాలా ఎడిక్టివ్. ఇలా 4-5 హార్మోన్స్ ఉంటాయి, 4-5 కెమికల్స్ ఉంటాయి మనకు కావాల్సినవి. ఆ 4-5 బాగా ఎడిక్ట్ అయ్యేది మన బ్రెయిన్ దేనికంటే డోపమిన్కి. విదిన్ సెకండ్స్లో కావాలంటుంది. సో దాని నుంచి, ఆ ఎడిక్షన్ నుంచి మన మైండ్ని చిన్నగా బయటికి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే, రివార్డ్స్ ఇవ్వటం కొంచెం ఒక 5-10 నిమిషాలు డిలే చేసినప్పుడు ఏమవుతుందంటే, మైండ్ డిసిప్లిన్తో ఉండటం నేర్చుకుంటుంది, పేషెన్స్ డెవలప్ అవుతుంది. ఇమ్మీడియట్గా ఇవాళ విత్తనం వేసి రేపు చెట్టు కావాలి అని అడగదు. అప్పుడు గుర్రం మన చేతుల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అది నార్మల్ గుర్రం కాదు, ఒక స్టాలియన్, యుద్ధంలో పోరాడగల గుర్రం. మన మైండ్ ఏదో చిన్న చితక మషీన్ కాదండి, చాలా పవర్ఫుల్ మషీన్. దాన్ని కంట్రోల్ మన చేతుల్లో ఉండాలి, దాన్ని మనం కంట్రోల్ చేయాలి తప్ప అది మనల్ని కంట్రోల్ చేయకూడదు. మై డియర్ ఫ్రెండ్స్, డిసిప్లిన్ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్. ఇట్ కమ్స్ విత్ ప్రాక్టీస్ అండి, ఓవర్ నైట్ జరగదు. ఇందాకే అనుకున్నాం కదా, ఇమ్మీడియట్గా రిజల్ట్స్, ఇమ్మీడియట్గా రివార్డ్స్ దొరకటం కష్టము అని చెప్పి. ఇంకా డెప్త్లో డిసిప్లిన్ కావాలి అనుకుంటే, వన్ ఆఫ్ ద కంట్రోలింగ్ ఫ్యాక్టర్ మన ఇమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి, మేనేజ్ చేసుకోగలగాలి, నా దృష్టిలో మాస్టర్ చేయాలి. అవి నేర్చుకోవాలి అనుకుంటే 10 days వర్క్షాప్ ఇమోషనల్ మాస్టరీ, రిజిస్టర్ అవ్వండి, ఎన్రోల్ అవ్వండి, అటెండ్ అవ్వండి. మీరు ఎంత డిసిప్లిన్డ్ ఇండివిజువల్గా మారతారో మీకే రిజల్ట్ కనిపిస్తుంది.